సాగర్, ఏం పర్వాలేదు, ప్రదీప్ అన్నయ్య ఉన్నాడుగా, నేను వెళ్ళి అన్నయ్యని తీసుకొస్తాను. సాగర్, ప్రదీప్ బాబు ఇక్కడికి రాడు. ఇక్కడికి రాకముందు నేను ప్రదీప్ బాబు దగ్గరికి వెళ్ళాను. నేను ఆల్రెడీ తనకు ఒక మాట చెప్పాను, ఒకవేళ సాగర్ బోన్ మ్యారో మ్యాచ్ అవ్వకపోతే నువ్వు వచ్చి టెస్ట్ చేయించుకోవాలని. కానీ ప్రదీప్ బాబు ఒప్పుకోలేదు. అయినా అసలు తను ఎలా వద్దంటాడు? లేదు లేదు, నేను వెళ్తాను, తనని తీసుకొస్తాను. ఒకవేళ తను రానంటే నేను బలవంతంగా తను తీసుకొస్తాను. సారీ మిస్టర్ సాగర్, వితౌట్ కన్సెంట్ ఆఫ్ ఎనీవన్ టెస్ట్ చేయించుకోవడానికి అంగీకరిస్తే తప్ప మేము అలాంటి వాళ్ళని టెస్ట్ చేయలేము. ఇప్పుడేం చేయటం? బోన్ మేర టెస్ట్ చేస్తేనే నాన్నగారి ప్రాణాలు కాపాడుకోగలం. మనం కనీసం అది కూడా చేయలేకపోతున్నామే, ఏం చేద్దాం? మీ సమస్యకి ఒక పరిష్కారం అయితే ఉంది. నిరంజన్ గారి అన్నా చెల్లెళ్ళు, వాళ్ళ బంధువులు గాని ఎవరైనా పరీక్ష చేయించుకోవచ్చు. కావాల్సిందల్లా బోన్ మ్యారో మ్యాచ్ అవ్వడం ఒక్కటే. కృష్ణ ఉందిగా సాగర్? అవును. డాక్టర్ గారు, మా కూతురుంది, నేను వెళ్ళి తనని తీసుకొస్తాను. దట్స్ గుడ్. నువ్వు గంగని ఇక్కడికి ఎందుకు తీసుకురాలేదు? చెప్పానుగా మీకు, గంగా సాగర్ ఇద్దరు ఇంట్లో లేరు. మాధవి, నేను ఎప్పుడైనా గంగని సాగర్ని కలవాలనుకుంటే వాళ్ళిద్దరు ఇంట్లో ఉండరు. ఏమైనా జరిగిందా? వాళ్ళ సంగతి అడగానే నువ్వు మాట మార్చేస్తుంటావు. డిన్నర్ టైంలో కూడా కనిపించలేదు, వాళ్ళు బ్రేక్ఫాస్ట్లో కూడా కనిపించలేదు. నేను సాగర్ రూమ్కి కూడా వెళ్ళి చూశాను, అక్కడ కూడా లేడే. ఇంట్లో వాతావరణం చాలా విచిత్రంగా ఉంది. ఏదో అయ్యుంటుందని నువ్వు నాకు చెప్పలేదు. నాకు చెప్పదలుచుకోలేదా? అదేం లేదు, అన్నీ బానే ఉన్నాయి. అందరూ వాళ్ళ పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. ఇవాళ గంగాసాగర్ కృష్ణ వాళ్ళ స్కూల్కెళ్ళి ప్రిన్సిపల్తో మాట్లాడాలి. వాళ్ళు అక్కడికి వెళ్లారు. వచ్చి రాగానే మిమ్మల్ని కలుసుకోవాలని వాళ్ళకి నేను చెప్తాను, సరేనా? పదండి, మీరు మందులు వేసుకునే టైం అయింది. అలాగే విశ్రాంతి కూడా తీసుకోవాలి. కృష్ణని స్కూల్లో దిగబెట్టొచ్చాను. తను బానే ఉందిలే, భయపడాల్సిన అవసరం లేదు. రిపోర్ట్స్ వచ్చాయా? కొంచెం టైం పడుతుంది, వచ్చేదాకా వెయిట్ చేయాలని డాక్టర్ గారు చెప్పారు. కృష్ణ ఒక్కతే మన ఆఖరి ఆశ. తన బోన్ మ్యారో కూడా బాబుగారి బోన్ మ్యారోతో మ్యాచ్ అవ్వకపోతే మనకింక వేరే ఆప్షన్ ఏం ఉండదు. ఒక్క ఆప్షన్ అయితే ఉంది మనకి. నేను ఇస్తాను డాడీకి నా బోన్ మ్యారో. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరూ ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,